మీరు ఈరోజు ఏ గ్రామానికన్నా వెళ్ళండి తెలంగాణ రాష్ట్రంలో 80-90% సీసీ రోడ్లు వేసే కార్యక్రమాన్ని పూర్తి చేసినాం. ఎక్కడికి వెళ్ళినా సరే సీసీ రోడ్లు కనబడుతున్నాయి. ఇంకా ఇప్పుడు నెక్స్ట్ మేము చేయబోయే కార్యక్రమం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా అయిపోతున్నాం. ఇదే కాకుండా హ్యామ్ పథకం కింద ప్రతి పల్లెకు ప్రతి తాండకు కూడా బీటీ రోడ్ అయిపోతున్నాం. దీనికి సంబంధించిన మీరు చేసిన నిర్వాహకం మూలంగా కాంట్రాక్టర్లు ఎవరు కూడా ముందుకు రాకపోతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కౌంటర్ గ్యారంటీ ఇచ్చే ప్రక్రియ స్టార్ట్ చేసినాం. వాళ్ళు కౌంటర్ గ్యారంటీ ఇవ్వడం మూలంగానే కాంట్రాక్టర్లు ముందుకు వచ్చి అగ్రిమెంట్ చేసినారు. ఈ యొక్క 2.5 సంవత్సరాల లోపల తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి పల్లెకు ప్రతి తాండకు గ్రామ పంచాయతీ కార్యాలయం వరకు గ్రామం వరకు ఈ యొక్క గేట్ దగ్గర నుంచి బీటీ రోడ్ వేసే కార్యక్రమం చేస్తాం. గతంలో బీటీ రోడ్ వేసి ఏదైనా ఖరాబ్ అయింది ఉంటే దాన్ని రీబీటీ కూడా చేస్తాం. ఈ విధంగా గ్రామాలను అభివృద్ధి చేస్తూ గ్రామ పంచాయతీ బిల్డింగ్లు కడుతూ గ్రామంలో ఉండే మహిళా సంఘాలకు ప్రతి గ్రామంలో కూడా మహిళా సంఘం బిల్డింగ్ కన్స్ట్రక్షన్ పూర్తిగా వచ్చింది. వారం రోజుల్లో ఇనాగ్రేషన్స్ ఉన్నాయి. ఇది ప్రతి గ్రామంలో నేను చెప్పేది, ఆ గ్రామం ఈ గ్రామం కాదు. అదే కాకుండా మహిళలు పనిచేయడానికి ఒక వర్క్ షెడ్ కూడా మహిళా సంఘ భవనానికి పక్కనే ఒక వర్క్ షెడ్, వాళ్ళు ఒక వర్క్ చేసుకొని వాళ్ళు పనిచేసినటువంటి ఏదైతే పదార్థాలు కానీ మెటీరియల్ కానీ ఏదైనా ఉంటే మార్కెట్లో అమ్ముకోవడానికి మాదాపూర్ దగ్గర వాళ్ళకు ఒక మంచి కోట్ల రూపాయల వ్యయం చేసినటువంటి షాప్స్ కూడా మహిళా సంఘాలకు ఇచ్చి పెట్రోల్ బంక్స్ ఇచ్చి వాళ్ళకు బస్సులు ఇచ్చి ఆర్టీసీ డిపోలతో వాళ్ళకు కాంట్రాక్ట్ ఏర్పాటు చేసి ఈ విధంగా మహిళలను కోటీశ్వరులు చేయాలన్న తపనతో ఒక లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు పనిచేస్తడం. ఏ గ్రామానికైనా వెళ్ళి చూడండి, ఆ గ్రామంలో అభివృద్ధి కార్యక్రమంలో గత 10 ఏళ్లలో ఏ విధంగా జరిగినాయి, మేము వచ్చిన 2.5 సంవత్సరాల్లో మార్పు ఏ విధంగా జరిగింది అన్నది కళ్ళకు కనబెట్టేట్టుగా కనబడుతున్న సందర్భం లోపల